హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్దగా అంచనాలు లేకుండా కొత్త వాళ్ళతో వచ్చి ఇప్పుడు యూత్లోనూ ఫ్యామిలీ ఆడియన్స్లోనూ హాట్ టాపిక్ అవుతున్న సినిమా ఏంటో తెలుసా? అదే హుషారు పిట్టలు. ఆగస్టు 15 కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మీడియా కోసం ముందుగానే ప్రీమియర్ షో వేసింది. మరి ఈ బోల్డ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎలా మెప్పించింది, సినిమాలో అసలు ఏముంది అనేది ఈ రివ్యూలో చూసేది. ఈ సినిమా కథ అంతా మాసినపాలెం అనే గ్రామంలో జరుగుతుంది. రవి 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న ఇంటెలిజెంట్, ఇన్నోసెంట్ కుర్రాడు. అదే ఊరికి చెందిన చిట్టి టీనేజ్లోకి అడుగు పెడుతూ రవిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే రవిని కొంతమంది చెడు సావాసాలు మరియు అడల్ట్ వీడియోలతో బ్రెయిన్ వాష్ చేయడంతో ఇద్దరు ప్రేమలో పడతారు. తెలిసి తెలియని వయసు, శారీరక ఆకర్షణతో ఇంట్లో వాళ్లకు తెలియకుండా హద్దులు దాటి శృంగారంలో మునిగిపోతారు. చిట్టి అక్క శైలు హెచ్చరించినా వీరు వినరు. చివరికి చిట్టి తండ్రికి రవి తల్లిదండ్రులకు ఈ నిజం తెలిసి ఆ తర్వాత పరిస్థితి ఎటు దారి తీసింది, ఈ చిన్న వయసు తప్పుల వల్ల ఆ ఇద్దరి జీవితాలు ఎలా మరుపులు తిరిగాయి, చివరికి ఏం జరిగింది అనేదే అసలు కథ. గతంలో వచ్చిన 10th క్లాస్ ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమాలను గుర్తుకు తెచ్చేలా మొదట బోల్డ్ ఎంటర్టైన్మెంట్తో నడిపించి చివరిలో కళ్ళు తెరిపించే ఒక బలమైన సందేశాన్ని ఇచ్చే ఫార్మాట్లో దర్శకుడు రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా రవి చిట్టిల లవ్ ట్రాక్, ఫోన్ చాటింగ్లు, బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగులతో యూత్ను టార్గెట్ చేస్తూ ఫుల్ ఎంటర్టైనర్గా సాగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ అసలు సిసలు సినిమా తప్పులు బయటపడడం, కుటుంబాల్లో మొదలయ్యే అల్లకల్లోలం, ఎమోషనల్ సీన్స్తో సినిమాను బలంగా నిలబెట్టారు. ప్రీ క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంది. ఇక ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన హైలైట్ సీన్స్ విషయానికి వస్తే, మొబైల్ ఫోన్స్, చెడు సావాసాలు, టీనేజ్లో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల పిల్లలు చేసే పొరపాట్లు ఎంతటి ప్రమాదకరమో ప్రాక్టికల్గా చూపించారు. కొత్త వారైనా సరే అన్ష్ మరియు వాసవి గణేశన్ తమ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్లో యూత్ కోసం రొమాన్స్, సెకండ్ హాఫ్లో పేరెంట్స్ కోసం మంచి సోషల్ మెసేజ్ బ్లెండ్ చేసిన విధానం చాలా బాగుంది. మైనస్ విషయానికి వస్తే క్లైమాక్స్ పార్ట్ కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా బోల్డ్ సీన్ చూసి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా లేదా అనేది చూడాలి. ఓవరాల్గా చెప్పాలంటే హుషారు పిట్టలు కేవలం ఒక అడల్ట్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, నేటి తరానికి ముఖ్యంగా టీనేజ్ పిల్లల తల్లిదండ్రులు చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్. యూత్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు. పేరెంట్స్ కూడా ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు? చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.